నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ భూమి పంట విషయములోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండం 30 9-10 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు February 4th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు అంటున్నారు, నీ చేతి పనులన్నిట్లో నిన్ను దీవిస్తున్నాను. నువ్వు చేయనిదల్లా దేవుడు సఫలపరచునుగాక. ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతులు పలిచినట్టుగా అభివృద్ధి పొందుదుగాక. ఉభయదేదం ఇంట్లో మనసు ఉండగా 3 నెలలు వదిలినట్టుగా వదిలేదుగాక. అంతేకాదు, నీ గర్భఫల విషయంలోనూ, గర్భఫలం లేదా గర్భఫలం దేవుడు నీకు ఇచ్చునుగాక. గర్భఫలాలు కలిగి ఉన్నావా? నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రాస్పర్ అవుతావట. నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. దేవుడి కృప సమృద్ధిగా నీకు దయచేయనుగాక. దేవునికి ఇష్టంగా జీవించు, దగ్గరగా జీవించు, విశ్వాసంలో బలపడు, అనుదినము ప్రార్థించు, ప్రతిరోజు బైబిల్ చదువు, వాక్యానుసారంగా అడుగులు వేయి, ప్రభువు పట్ల త్యాగంతో ఉండు, ఆయన ప్రేమనితులకు చాటు. ఈ దీవెనలన్నీ నీపై వర్షంలా కురుసునుగాక. దేవుడు దీవించునుగాక. అలాగే చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి దేవుడు తోడేంటి జ్ఞానం వివేచన కృపనిచ్చునుగాక. ఆమేన్. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, స్తుతులు. నాయన, ప్రతి బిడ్డను దీవించండి. నీ చేతి పనులన్నింటిలో నీ దేవుడిని యెహోవాని దీవిస్తాడంటున్నావు. నాయన, ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు జాబ్ చేస్తున్నారో, చేతి పనులన్నింటినీ కూడా బిజినెస్ చేస్తున్నారో, లేదా వ్యవసాయం చేస్తున్నారో, అది పాడైనా పంట అయినా, పశువులైనా, రొయ్యల చెరువులైనా, చేపల చెరువులైనా, బ్లెస్ దెం, సమృద్ధిగా దీవించండి. ఆయన ఏ బిజినెస్ చేసిన బిజినెస్లో ఆశీర్వాదకరంగా మార్చండి, లాభసాటిగా దీవెనకరంగా చేయండి. అలాగే కూడా హెల్త్ కలిగి ఉండాలి. ఎవరు బలహీనంగా ఉన్నారో స్వస్థపరచండి. నాయన, యేసు నామములో ప్రతి బలహీన విడిపించండి. ప్రతి నొప్పి పోవాలి, ప్రతి గడ్డ కరిగిపోవాలి, ప్రతి చీకటి తొలిపోవాలా, ప్రతి ఇన్ఫెక్షన్ పోవాలా. అది ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం అయినా, యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, అది వైరల్ ఇన్ఫెక్షన్ అయినా, యేసు నామములో దాన్ని గద్దిస్తున్న మీరు గద్దిని స్వస్థపరచండి. థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి నుంచి విడిపించి, క్యాన్సర్, హెచ్ఐవి నుంచి విడిపించి స్వస్థపరచండి. లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ట్యూమర్స్, ఇవన్నీ పోవాలి, స్వస్థపరిచి. ప్యారలజీలను కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. దయ్యపాతం విడిచిపెట్టి కూడా విడుదల ఇవ్వండి. యేసు నామములో స్వస్థత విడుదల కలుగును కాక. అలాగే నాయన, ఎవరు నష్టపోయారో వ్యాపారం పెట్టు కానీ, లేదా ఆయా విషయాల్లో తిరిగి మన లాభం పొందాలా, దీవించబడాలి, జయమును చూడాలా. నాయన, చీకటిని వెలుగుగా మార్చేయండి. నాయన, ఎవరైతే నమ్మి మోసపోయారో వాళ్ళకి తిరిగి రిటర్న్స్ వచ్చేయాలి. అద్భుతకర కృపనివ్వండి. మనీ రిటర్న్స్ రావాలి. ఇన్వెస్టిగేషన్కి దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మార్చండి. అపవాదికి లయపరచండి. ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి. గర్భఫలాలు ఇవ్వండి. ఆయన లాస్ట్ 2 వీక్స్గా నేను గర్భఫలం బిడ్డలకు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. వచ్చే 2 వారాలు కూడా తీసుకోవాలి. 6th 7th ఆయిల్ వేలంటింగ్ ఫెస్టివల్ మనం సిద్ధపరచండి. బలమైన బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబం మీద ప్రతి కాడి విరిగిపోవాలి. యేసు నామములో ప్రతి కర్సు కొట్టు వేయబడాలా. అయ్యా, కరణి గర్భాలు తెరవబడాలా, పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలా, గర్భఫలాలు నాయన ఆల్రెడీ పొందిన వాళ్ళకి సుఖప్రసవాలు ఉండాలి. ఇక్కడ అబ్నార్మల్గా బేబీస్ లోపల ఉండడానికి లేదు, హెల్తీగా ఉండాలి. అన్ని విషయాలు కృపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుషు కృప సమాధానం నడిపించుకొని గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపుర శ్రీకృష్ణ వారి డోర్స్ ఓపెన్ చేయండి. అలాగనైనా ఇక్కడ కూడా మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి నీ కృపగల కార్యాలు జరిగించి మహిమ చెందండి. దీవెనతో నింపండి. ఆ ఫంక్షన్ 20 lakhs పే చేయాలి. ఆ విషయాలు కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నీ చేతి పనిని దీవించబోతున్నారు. నీకు మేలు కలిగినట్లుగా నిన్ను అభివృద్ధి చేయబోతున్నారు. వృద్ధిలతో ప్రాస్పర్ అవబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ.